బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. ఎన్నికలపై 90 రోజులు గడువు విధించింది తెలంగాణ హైకోర్టు. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేలా సర్కార్కు ఆదేశాలు ఇచ్చింది. 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో సర్కార్ అలర్ట్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో ప్రత్యేక చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. ఎన్నికలపై 90 రోజులు గడువు విధించింది తెలంగాణ హైకోర్టు. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసేలా సర్కార్కు ఆదేశాలు కూడా ఇచ్చింది. 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన గడువు దగ్గర పడడంతో సర్కార్ అలర్ట్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రమణ, తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు 90 రోజుల్లోగా అంటే 3 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ టాపిక్ పై తెలంగాణ కేబినెట్ సమావేశంలో హాట్ గా చర్చ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇందులో భాగంగా 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల లోపల ఇటు రిజర్వేషన్ల ఖరారు చేయాలి, మిగిలిన 2 నెలల లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై సుదీర్ఘంగా ఏదైతే చర్చ కొనసాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎలక్షన్స్ కు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా 42% అమలు చేయాలి అనే దానిపై, దాని యొక్క రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చ అయితే హాట్ గా నడుస్తోంది. ప్రధానంగా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తా ఉంది. ఇందులో 2 ఆప్షన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకటి, ఏదైతే రిజర్వేషన్లకు 42% ఇస్తూ జీవో జారీ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళాలి అని చెప్పి ఒక ఆప్షన్ చూస్తా ఉంది. అయితే ఈ విధంగా వెళ్ళడం వల్ల ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి, అందులో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఎవరైనా మళ్ళీ కోర్టులను వాళ్ళు ఆశ్రయిస్తే ఏ విధంగా దాన్ని కౌంటర్ చేయాలన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నల్లగులాలు పడతా ఉంది. ఇక 2వ ఆప్షన్ గా ఈ ఆర్డినెన్స్ జారీ చేసి, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళాలని చెప్పి కూడా ఒక ఆప్షన్ గా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు గవర్నర్ దీనిని ఆమోదిస్తారా లేదా, ఒకవేళ గవర్నర్ కూడా పెండింగ్ లో పెడితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే సెప్టెంబర్ 30వ తేదీ గడువు ఉంది కాబట్టి ఏం చేయాలి అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ మంత్రిమండలి సుదీర్ఘంగా దీనిపై చర్చ నడుస్తా ఉంది. ప్రధానంగా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా కూడా ఈ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎలక్షన్స్ వెళ్ళాలని చెప్పి కూడా
ప్రభుత్వం మీద భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే గతంలో ఏదైతే అసెంబ్లీ ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానం చేసి అది కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇప్పటికే అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే రాష్ట్రంలో 50% రిజర్వేషన్ల సీలింగ్ అనేది దాటిపోతుంది. సో ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి 50% మించుతుంది కాబట్టి దీన్ని రాష్ట్రపతి 9th షెడ్యూల్ లో పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అన్న చర్చ కూడా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశంలో హాట్ గా చర్చ అయితే నడుస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ 42% అంటే గతంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో దానికి అనుగుణంగా కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పేసి కూడా మంత్రులు పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ రిజర్వేషన్ కనుక ఇవ్వకుంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కలిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తోంది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా అయితే మంత్రి మండలి సమావేశంలో చర్చ హాట్ గా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు సమావేశంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలా లేదంటే ప్రభుత్వమే ఒక జీవో విడుదల చేసి జీవో ద్వారా ముందుకు వెళ్ళాలా అన్న ఆప్షన్లు అయితే ప్రధానంగా ఈ రెండు ఆప్షన్లను చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఇతర అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఈ సమావేశంలో ఏదో ఒకటి ఫైనల్ కంక్లూజన్ కు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒకవేళ జీవో ఇచ్చి ముందుకు వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో దానికి వచ్చే న్యాయపరమైనటువంటి చిక్కులను ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కూడా ముందే దీంట్లో ఈ సమావేశంలో చర్చించి ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ను ఫేస్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కూడా అదే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ అయితే రాబోతా ఉంది. దీంతో పాటు రాజు యువ వికాసం కావచ్చు, అదేవిధంగా గిగ్ వర్కర్ల కోసం ఆ కొత్త చట్టం తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఆ ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చ కావచ్చు, ఇట్లాంటి అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో ఏదైతే 18 సార్లు ఇంతకు ముందు సమావేశం, ఈ రోజు 19వ కేబినెట్ సమావేశం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాజు, ముఖ్యంగా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే రిజర్వేషన్లు అనే అంశంపైనే ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతోందా? అందుకే కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేశారంటారా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే? ఎస్ రమణ, ఎందుకంటే ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వీటిల్లో ప్రధానంగా రిజర్వేషన్లు ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ఇప్పటికే 3 నెలల సమయంలో 20 రోజులు గడువు పూర్తయింది. ఇంకా 10 రోజుల సమయం రిజర్వేషన్లకు మాత్రమే ఉంది. మొదటగా హైకోర్టు ఇచ్చింది నెల రోజుల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలి, ఆ తర్వాత 60 రోజుల లోపల ఎలక్షన్లు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గడువు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇంకా 10 రోజుల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే రిజర్వేషన్లు తీసుకొచ్చిందో 2 దఫాలుగా ఒకే రిజర్వేషన్ ఉంటుంది స్థానిక సంస్థల్లో. 2 పర్యాయాల తర్వాత మళ్ళీ అప్పుడున్న పరిస్థితిని బట్టి మార్చుకోవచ్చు రిజర్వేషన్లు అని చెప్పి గత ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లను మార్చాలని చెప్పి ఎందుకంటే భావించింది. ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీల్లో కావచ్చు 2 సార్లు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్లు ఉండడం వల్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా రిజర్వేషన్లు అన్నీ కూడా మార్చాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి తోడు 42% రిజర్వేషన్లు కూడా తీసుకురావడం వల్ల మళ్ళీ రిజర్వేషన్లు అన్నీ కూడా షఫిల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఎటు తేల్చుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. సో దీనికి సంబంధించే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్ఈ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి.
మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను హాజరుపరిచారు. మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. సిఐడి అధికారులంతా కూడా అండ్ ఆ 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, అలాగే సీఈఓ సునీల్, రాజేందర్, కవితను హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? హెచ్సీఏకు సంబంధించినటువంటి అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరొక 4 ఇప్పటికే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత వారికి వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్లో నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం నిందితులందరినీ మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కోర్టులో హాజరుపరిచినటువంటి మరికొద్ది నిమిషాల్లోనే చర్లపల్లి జైలుకు తరలించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిందితులంతా గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు ముగించుకొని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి కోర్టుకు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే సిఐడి పోలీసులు అనేక రకాల విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అలాగే కింద ఎవరైతే తన బాడీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో పాలకవర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇటు హెచ్సీఏలో అవినీతిమయంలో కూరుకుపోయారు, అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయాలు అనేవి చాలా స్పష్టంగా ఇటు సిఐడి పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చాయి. సో వీటన్నిటి కూడా ప్రస్తుతం దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీయటం, వాటన్నిటిని సిఐడి పోలీసులు రాబట్టడం జరిగింది. మొదట హెచ్సీఏకు అలాగే ఎస్ఆర్హెచ్కు మధ్య జరిగినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయో, వివాదాలు తలెత్తినటువంటి నేపథ్యంలో తమకు కేటాయించాల్సినటువంటి 10% టికెట్ల కన్నా కూడా వ్యక్తిగతంగా తనకు ఇంకా ఎక్స్ట్రా 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా హెచ్సీఏ అధ్యక్షుడితో పాటు కింద పాలకవర్గ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఒక బహిరంగ లేఖ ద్వారా బయటపెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపున ఈ వివాదానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అసలు హెచ్సీఏలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆరా తీయటంలో భాగంగానే ప్రధానంగా దృష్టి సారించి అక్కడ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలోను అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం ప్రాంతం మొత్తం కూడా సోదాలు నిర్వహించి అక్రమాలు అనేవి ఏ రకంగా జరుగుతున్నాయి, ఎంత అవినీతి అనేది జరిగిందనేటువంటి విషయాలన్నిటి మీద విజిలెన్స్ సోదాలు నిర్వహించిన తర్వాత ఒకవైపున తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి దరం గురవారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దీన్ని ప్రధానంగా దృష్టి సారించి విచారించడం జరిగింది. అయితే సిఐడి పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా ఆరా తీసి ఇందులో ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ లో జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే ఇతనితో పాటు శ్రీనివాసరావు హెచ్సీఏలో ట్రెజరర్ గా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావుతో
పాటు సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ కంటే, రాజేంద్ర యాదవ్ జనరల్ సెక్రటరీ, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి కవిత అనేటువంటి ప్రెసిడెంట్. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రావుతో కలిసి కుమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డారనేటువంటి విషయాలన్నింటినీ కూడా సిఐడి గుర్తించింది. ఈ క్రమంలోనే వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతం కోర్టులో హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా గతంలో అంటే వాస్తవానికి జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ గా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఏదో ఒక క్రికెట్ క్లబ్ కు సంబంధించి మెంబర్షిప్ అనేది ఉండాలనేటువంటి కారణంతో తను అప్పటికి ఎటువంటి క్లబ్లలో లేకపోయినప్పటికీ కూడా శ్రీచక్ర క్లబ్ పేరుతో ఒక నకిలీ పత్రాలన్నింటినీ కూడా క్రియేట్ చేసి ఈ నకిలీ పత్రాల ద్వారా వాటితో పాటు కొన్ని నకిలీ ఫోర్జరీ సంతకాలు చేయించి తను ఎలక్షన్స్ లలో పార్టిసిపేట్ చేయడం, హెచ్సిఏకు సంబంధించినటువంటి ఎన్నికలలో పార్టిసిపేట్ చేశారు. ఆ రకంగా అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక వీటితో పాటు శ్రీ కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి యొక్క సంతకం కూడా ఫోర్జరీకి గురైంది. తను ఏదైతే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత యొక్క సహాయ సహకారాలతో ఆమె సహకరించినటువంటి కారణంగానే ఎటువంటి క్లబ్లలో మెంబర్షిప్ అనేది లేకపోయినప్పటికీ కూడా తను ఒక మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తిగా బహిర్గతమయ్యి ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతూ హెచ్సిఏ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు అధ్యక్షుడిగా తను చలామణి అవుతూ ఈ రకమైనటువంటి హెచ్సిఏలో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించిన తర్వాత ఇతనికి సహకరించినటువంటి వ్యక్తుల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు హెచ్సిఏలో ఉండి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే పాలకవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను గుర్తించి ఇప్పుడు అందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించి అందరినీ మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపట్లోనే వాళ్ళందరినీ చెర్లపల్లి జైలుకు తరలించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన ఏపీ మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లోకేష్ కు మాధవ్ బహుకరించిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఇండియా మ్యాప్ లో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించకుండా లోకేష్, మాధవ్ తప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన ఏపీ మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లోకేష్ కు మాధవ్ బహుకరించిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఇండియా మ్యాప్ లో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించకుండా లోకేష్, మాధవ్ తప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి
బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్ ఇది. దీంట్లో కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు. ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు, తీసుకునేట ఆయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇస్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దే గురువులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సూచించారు. ఇక ఎస్వీఐటీ కళాశాలలో జరిగిన గురు పూర్ణిమ వేడుకల్లో రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఉపాధ్యాయులను మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా షిరిడీ నుంచి వచ్చిన విశాల్ సాయి భజన సంధ్య గురూజీ, సమ్రాట్ సాయిబాబా భజనలతో అందరినీ ఆకట్టుకున్నాయి. గురు పూర్ణిమ జరుపుకుంటున్నారు అందరూ కూడా. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొత్తం రాష్ట్రంలో కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ద్వారా గురువులకు సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో స్వామిలని, యోగా గురువులని, మనకు చదువు చెప్పిన గురువులకు సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేటటువంటి కార్యక్రమం ఇది. మరి భారతదేశంలో గురు పూర్ణిమ చాలా ఉత్సాహంతో మనం జరుపుకుంటాం. మన గురువులు మనకు దారి చూపెట్టే వాళ్ళు, గురువులు విద్యార్థులను తీర్చిదిద్దేవాళ్ళు, భావి తరాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను, చాలా మంది గురువులకు అంటే ఉపాధ్యాయులకు సమయానికి వాళ్లకు జీతాలు రాక, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లకు, లెక్చరర్స్ కు కూడా సరైన జీతాలు రాక, విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేక, ఉపాధ్యాయుల ఒక నియామకాలు లేక, ప్రొఫెసర్ల నియామకాలు లేక ఈరోజు విద్యా వ్యవస్థ కష్టపడినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దయచేసి మన విద్యా వ్యవస్థని, మన గురువు శిష్యుల ఒక వ్యవస్థని మీరు దయచేసి మీరు ఎన్ని కష్టాలున్నా కూడా సమయానికి ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు, ఆ ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసే సిబ్బందికు, టీచర్స్లకు, స్కూల్స్ లో పనిచేసే సిబ్బందులకు ఎప్పుడు కూడా జీతాలు ఆపకండి, జీతాలు డిలే చేయకండి. వాళ్ళని మంచిగా చూసుకుంటేనే సమాజం మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కొండా మురళి వరంగల్ కు చెందినటువంటి కాంగ్రెస్ నేత, ఆయనకు సంబంధించి మల్లు రవి ఒక సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతున్నామంటూ కూడా మల్లు రవి చెప్పుకొచ్చారు. ఏది సమస్య అని తెలుసుకోకుండా మందు ఇస్తే కనుక ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందంటూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశారు మల్లు రవి. అలా జరగకూడదంటూ కూడా ఆయన అంటున్నారు. కొండా మురళి పంచాయతీపై ప్రస్తుతానికి మల్లు రవి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నేను డాక్టర్ను, సమస్య గురించి నాకు తెలుసు, ఇప్పుడే టెస్టులకు శాంపిల్ సేకరిస్తున్నా అంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపోర్ట్స్ వచ్చాక తను స్పందిస్తానంటున్నారు. తాను డాక్టర్నని, సమస్య ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుని మందిస్తా అన్నారు. ఇప్పుడే టెస్టులకు శాంపిల్ సేకరిస్తున్నానంటూ కూడా, అలాగే రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతున్నామన్నారు. ఏది సమస్య అని తెలుసుకోకుండా మందిస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అలా జరగకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు ఆయన.
కొండా మురళి పంచాయతీపై మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ అండ్ రాజ్ న్యూస్ స్క్రీన్ మీద. తాను డాక్టర్నని సమస్య ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుని మందిస్తానంటున్నారు. ఇప్పుడే టెస్టులకు శాంపిల్స్ సేకరిస్తున్నానంటూ రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతామన్నారు. ఏది సమస్య అని తెలుసుకోకుండా మందిస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు ఆయన. అలా జరగకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. ఇక కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తింది. పుష్కర్ ఘాట్ మెట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. 2 జ్ఞానదీపాలు ప్రాణహిత నది ప్రవాహంలో మునిగిపోయాయి. పుష్కర్ ఘాట్ల వద్ద 10 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ఉభయ నదులు కూడా అక్కడే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద నీరు పోటెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.